చూస్తున్నారు కదండి తాతయ్య గారు. ఆయనను చూడగానే నా గుండెలైతే పగిలిపోయినాయి. కొడుకులు కూతుర్లు ఉండి ఇలా రోడ్డు మీద ఎంతో వేదనతో ఎవరు భోజనం పెడతారా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నటువంటి ఇటువంటి తాతయ్యలను చూస్తే ఎంతో వేదన కలిగించింది. ఆయన అయా భోజనమా అంటూ ఇమ్మీడియట్లీగా తీసుకున్నాడు. ప్యాకెట్ విప్పి ఇలా పెట్టానో లేదో ఇమ్మీడియట్లీగా చేతులు ఆ బిర్యానీ మీదకి వెళ్ళిపోయి వెంటనే నోట్లో ఏ విధంగా పెట్టుకుంటున్నాడో చూడండి. ఎంత ఆకలితో ఉన్నాడో తెలుసా? ఆ బిర్యానీ అంతా కూడా ఒకటేసారి తినేశాడు. అంత ఆకలితో ఉండి నువ్వు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలు కొడుకా అని నన్ను ఆశీర్వదిస్తున్నాడు. నిజంగా ఇటువంటి సేవా కార్యక్రమం చేసే అవకాశం ఇచ్చిన దేవునికి వందనాలు.